కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ పై ఇంకా కొన్ని శాఖల్లో క్లారిటీ రాలేదు. అయితే క్లారిటీ వచ్చిన శాఖల్లోని ఉద్యోగులను పర్మనెంట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో వారం రోజుల్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ పై అధికారులతో సమావేశం కానున్నారు సీఎస్. కాంట్రాక్టు ఉద్యోగుల పర్మనెంట్ పై సెక్రటేరియట్లోని అన్ని శాఖల అధికారులతో సీఎస్ రాజీవ్ శర్మ సమీక్ష నిర్వహించారు. ఏ శాఖల్లో ఎంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం ఎంతమందిని పర్మనెంట్ చేయాలనే విషయాలపై చర్చించారు. గతంలో సీఎస్ ఇచ్చిన ఆదేశాలతో ఇప్పటికే పలు శాఖలు తమ డిపార్ట్మెంట్లో ఎంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారనే విషయంపై నివేదికలిచ్చాయి. వాటిని ఆర్థిక శాఖకు పంపగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు, తమకు వచ్చిన ఫైళ్లను వెంటనే క్లియర్ చేసేందుకు సిద్ధమని సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులు సీఎస్ కు చెప్పినట్లు సమాచారం. దీంతో క్లారిటీ వచ్చిన శాఖలు తమ డిపార్ట్మెంట్లో పనిచేస్తోన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులివ్వాలని సీఎస్ ఆదేశించినట్లు సమాచారం. ఉద్యోగుల వివరాలు పంపని శాఖలు వీలైనంత త్వరగా రిపోర్టు పంపాలని సీఎస్ ఆదేశించారు. ఆరోగ్య శాఖలోని కొన్ని డిపార్ట్మెంట్లలో డిగ్రీ లెక్చరర్ల విషయంలో ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలిసిందే. విద్యాశాఖకు చెందిన పలు డిపార్ట్మెంట్లలో సాంకేతిక సమస్యలు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొన్ని విద్యా సంస్థలు కేంద్రం పరిధిలో ఉన్నాయి. వాటిలో చాలా మంది కాంట్రాక్టు టీచర్లుగా పనిచేస్తున్నారు. వారందరినీ పర్మనెంట్ చేయడంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల టైంలో కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ పై మరో వారం రోజుల్లో అన్ని శాఖల అధికారులతో సీఎస్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఉద్యోగుల పర్మనెంట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.